ఓకే ఇప్పుడు బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు, రాజేంద్రరావు పోటీ చేస్తున్నాడు, వినోద్ కుమార్ పోటీ చేస్తున్నాడు. నువ్వెవరు పోటీ చేస్తావు? అయితే ఆయన బండి సంజయ్ కొట్లాడుతున్న నిజమే కానీ రాష్ట్రంలో లేదు కదా. కేంద్రంలో వస్తామంటున్నాడు. కేంద్రంలో వస్తే కేంద్రం నుంచి ఏం చేయగలుగుతాడు? ఇప్పటికి ఏం తీసుకొచ్చిండు మరి మండలానికి అయితే ఇంతవరకు రాలేదు, కనవలేదు. రాజేంద్రరావుకు ఓటేస్తామని నేను అనుకుంటున్నా, కానీ కాకపోతే ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం సరైన పద్ధతి అని నా ఆలోచన. పరిస్థితి రాజేంద్రరావు రాకపోతే ఈసారి రాడు కావచ్చు, మళ్ళోసారి నైతికంగా ప్రజలు చూస్తారు కదా. నమస్తే. నమస్తే బాబు. కార్పెంటర్ వర్క్ చేస్తాను. నా పేరు చందనగిరి రాజేష్. చందనగిరి రాజేష్ మంచి నడుస్తుంది మోపున చిన్నగా. ఇప్పుడు మీది కరీంనగర్ పార్లమెంట్ పరిధి, ఎవరు తెలుసా మీ బండి సంజయ్? ఇప్పుడు బండి సంజయ్ నిలబడ్డాడు కరీంనగర్ నుంచి, ఇప్పుడు రాజేందర్ నిలబడ్డాడు వెనకల్లో, రాజేందర్ నిలబడ్డాడు. పోతే టిఆర్ఎస్ నుంచి మన వినోద్ కుమార్, బోయినపల్లి వినోద్ కుమార్ నిలబడ్డాడు. ఈ ముగ్గురిట్లల్లా వాళ్ళు పోటాపోటీలో ఉన్నారు. కానీ కాకపోతే ప్రజలు ఏదైతే కోరుకోవాలంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అవుతున్నదో కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉన్నట్టయితే మన రాష్ట్రానికి కొన్ని పనులు అయితే ఆలోచన చెయ్యాలి. మరి పని చేసుకుంటేనే పట్టారు. నేను ఇంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు 85 నుంచి 1985 నుంచి ఎన్టీఆర్ అభిమానం. దేనికి నేను పోటీ చేయలేదు. ఇక్కడ ఒక గెలిపించుడు పోతే నేను ఇక్కడ వార్డు మెంబర్ కూడా చేసిన మీ గ్రామంలో పోటీ చేస్తున్నాడు. రాజేంద్రరావు పోటీ చేస్తున్నాడు, వినోద్ కుమార్ పోటీ చేస్తున్నాడు. నువ్వెవరికి ఓటేస్తావు? నేను ఎవరికి ఓటేస్తానే కాదు, కానీ నేను ఓటేయడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి ఓటేయాలని ఆలోచన. ఎందుకు ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ ఫైటర్ అయితే ఆయన బండి సంజయ్ కొట్లాడుతున్న నిజమే కానీ రాష్ట్రంలో లేదు కదా ప్రభుత్వం. కేంద్రంలో వస్తామంటున్నాడు. కేంద్రంలో వస్తే కేంద్రం నుంచి ఏం చేయగలుగుతాడు అనే ఆలోచన ఉండాలి ప్రజలు. 5 సంవత్సరాలు ఇప్పటికి ఏం తీసుకొచ్చిండు మరి మండలానికి అయితే ఇంతవరకు రాలేదు, కనవలేదు. బండి సంజయ్ ఎప్పుడు రాలేదు. కోండపేట మండలం ఆల్మోస్ట్ ఇది వరకు రాలేదు. మరి ఇప్పుడు రాజేంద్రరావుకు ఓటేస్తా అంటున్నావు కాంగ్రెస్ పార్టీ? రాజేంద్రరావుకు ఓటేస్తామని నేను అనుకుంటున్నా, కానీ కాకపోతే ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం సరైన పద్ధతి అని నా ఆలోచన. ఓకే, మరి గెలిచినాక మరి బండి సంజయ్ రాలేడు అంటున్నావు. రాజేంద్రరావు రాకపోతే పరిస్థితి రాజేంద్రరావు రాకపోతే ఈసారి రాడు కావచ్చు, మళ్ళోసారి నైతికంగా ప్రజలు చూస్తారు కదా. ఓటు అనేది ఒక హక్కు, అంటే ఓటు అనేది ప్రజలకు దాని విలువ అనేది ఇంతకు ముందు తెలియలేదు పూర్వంలో, కానీ ఇప్పుడు ఓటు విలువ చాలా మంది తెలిసిపోయింది. అందుకొరకు ఏంటంటే పట్టిన నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా డబ్బుతోని కాదు, ప్రజలలో అభిమానం అనేది రావాలి, అప్పుడే గెలుపు. మరి ఇప్పుడు ఓటర్లు అందరూ అనుకుంటారు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటర్లు చాలా అట్లా ఇప్పుడు 50% ఉన్నారు. అట్లా 50% లేరు. నాకు నియోజకవర్గం కాదు, నా దగ్గరికి రానే రాడు ఇస్తాం పైసలు ఇస్తామని. ఓటే ఇస్తావా అంటారు కానీ కాకపోతే నాకు ఎదురు నిలబడి ఇదివరకు ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన కూడా సామాన్యంగా ఒక నాయకుడే, ప్రజానాయకుడు, ప్రజల మధ్యలో తిరిగేటోడని నాకు ఓటేయమని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు మీరు మీడియాతో మీరు నన్ను మందలిస్తారు కానీ కాకపోతే నన్ను మందలించే వాళ్ళు ఇంతవరకు లేరు. ఇక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటేసినట్టయితే ఏదైనా పని తీసుకోవచ్చునని ఆలోచన.